నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ నగరంలోని శివానగర్ పరిధిలోని 34, 35 డివిజన్లలో గత అక్టోబర్ మాసంలో మోందా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పలు ప్రాంతాలు, నీట మునిగిన ఇండ్లను పూర్తి స్థాయిలో ఈరోజు బీసీ హాస్టల్ లైన్, నేతాజీ స్కూల్ వీధి, విశ్వనాథ కాలనీ, రామరెడ్డి సర్గల్లి, వందన హై స్కూల్ ప్రాంతం, లోకల్ ఆఫీస్ ఏరియా, డాక్టర్ ఆనంద్ బోక్రే గల్లీ మరియు పలు ప్రాంతాలలో రీసర్వే చేసి నివేదిక తయారు చేయడం జరిగింది. అట్టి వరద బాధితులకు నష్టపరిహారం ప్రతి ఇంటికి 15,000 రూపాయలు అందించవలసిందిగా అధికారులను కోరడం జరిగింది. లేని పక్షాన బీజేపీ శివనగర్ మండలం ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం అందే వరకు నిరసన కార్యక్రమాలను చేపడతామని మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ పేర్కొన్నారు. 35 డివిజన్లలో ముఖ్యంగా నేతా స్కూలు, విశ్వనాథ కాలనీ, వందన స్కూల్ గల్లీ మరియు స్ఫూర్తిక స్కూల్ గల్లీ, ఈ 4 ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు. ఇవి వర్షాలకు మునిగిన కారణంగా ప్రతి ఇంట్లో నీళ్లు చేరుకొని దాదాపు వాళ్ళకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నిత్యావసర వస్తువులకు పప్పు ధాన్యాలు గాని, దినుసులు గాని, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, కూలర్లు, ఇంకా మంచాలు ఖరాబ్ అయ్యి వీళ్లకు నష్టపరిహారం అందని పరిస్థితి. ఈ రోజు మనకు ఎవరైతే ఎత్తు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి, కానీ జెన్యున్ గా ఉండి నీట మునిగిన వాళ్లకు అధికారులు ఏ సర్వే చేశారు, మరి ఎవరికి డబ్బులు ఇచ్చారు, శివనగర్ లో 100 మందికి ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈ రోజు మా బీజేపీ తరఫున ఈ రోజు మేము ఎంక్వైరీ చేస్తే జెన్యున్ గా నీట మునిగిన ప్రాంతాలు ఆ రోజు మేమైతే ఎవరైతే మునిగి మేము ఆ రోజు వచ్చి వీళ్లకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది, అట్లే వంట వస్తువులు కూడా అందించడం జరిగింది. వీళ్లకు డబ్బులు రాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు వీళ్ళది కూలర్ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, అక్కడ మంచం చూడండి, మంచం ఖరాబ్ అయింది. ఇంకా పక్కన ఈ రోడ్డు మీద ఒక శివం కొట్టుకొచ్చి శివం కూడా ఇక్కడ ఆగిన పరిస్థితి. ఇక్కడ వీళ్లకు నష్టపరిహారం రాలేదు, కానీ ఎక్కడో ఎత్తుగడ్డల మీద ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఇంటి వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, జెన్యున్ గా మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేపించి మున్సిపల్ అధికారులు ఎవరైతే నీట మునిగి నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.